ఎథీ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం దీంట్లో నేరస్తుల సంస్కరణ సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. నాస్తి కేంద్రం చేపట్టిన విప్లవాత్మకమైనటువంటి నేరస్తుల సంస్కరణ విషయాల్లో ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, ఎన్ని రకాలు తెలుసుకోవడం జరిగింది ఇది తెలుసు. అంచేత ఈ రోజున మరి స్టోర్ పర్ దాంట్లో నేరస్తులు ఒక పక్క వాళ్ళని రిహాబిలిట్ చేస్తున్నాం, వాళ్ళ దొంగలు ఉన్నారు అలాగే వాళ్ళు పని చేయకుండా ఉన్నాం అనేది తెలుసుకున్నాం. సార్ వీళ్ళతో నేరస్తులు వాళ్ళు నేరాలు చేస్తుంటారు, జైల్లో వెళుతుంటారు, ఈ దొంగలు అవుతారు. స్త్రీల స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ భార్యలు దొంగల భార్యల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం మీద మనం తెలుసుకున్నాం. భర్తలు నేరస్తులై పరారులో ఉన్న జైళ్ళలో ఉన్న అమితంగా కష్టాలు పడేది స్త్రీలు. పిల్లల్లో ఉన్న తల్లుల ఇబ్బంది రెట్టింపు. నెలల తరబడి పరారులో ఉంటే వారు ఆచూకీ చెప్పమని పోలీసులు పిల్లల తిండి చదువులు ఇలా ఎన్నో ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసులు పిలుస్తుంటారు స్టేషన్కి, చెప్పు మీ ఆయన ఎక్కడున్నాడు చెప్పు, నీకు తెలియకుండా ఉండి చెప్పు అని వాడిని ఇబ్బంది పెడుతుంటారు. తిండి ఉండదు, పిల్లలు ఉంటారు, వాళ్ళ బతి ఏంటనే అనారోగ్యాలు చస్తుంటారు అన్నమాట. పిల్లల పోషణ ఆరోగ్యం సరిగా ఉండదు. స్టూర్పురం గ్రామం చుట్టూ ఇసుక భూములు, ఇసుకలో నిలువు లోతు వెడల్పాటి గుంట తీస్తే మంచినీళ్ళు వరి నారు మళ్ళు కట్టి నీళ్లు చల్లి ఆసాముల వద్ద కూలి సంపాదించేవారు అనేకులు ఉన్నారు. అంటే నీళ్ళకు కొంతమంది ఉన్నారు, కొంతమంది స్త్రీలు అలా వెళ్ళి రోజు కూలి చేసి బతికేవారు కొంతమంది ఉన్నారు. అలా వారిలాగా వరి నారు పోసో లేక పొగాకు నారు పోసో లేక కనకాంబరాలు మల్లె మొక్కలు పెంచో ఘోరంగా జీవించవచ్చు. చాలామంది అలాంటి ఆడవాళ్ళు ఎంతమంది అలాగా ఈ పనులు చిన్న చిన్న పూల మొక్కలు పెంపడము, నీళ్లు పోయడము, పొలాలకు వెళ్ళడము, అక్కడ చేసి పెట్టడం, దాంతో కొంత జీవనోపాధి కూలి డబ్బులు వస్తాయి కనుక వాళ్ళ బతుకుతూ వాళ్ళ పిల్లలకి తిండి పెట్టి అది చేయించాలి నాకు ఘోరం. కానీ వీళ్ళ శరీరాల కష్టానికి లొంగవు. వీళ్ళకి ఏంటంటే భర్త తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు పడేస్తానికి దోచుకొచ్చి అంచేది వీళ్ళకి కష్టపడడం అనేది వీళ్ళకి అలవాటు లేదు. ఈ దొంగల భార్యలకి వాళ్ళ విచిత్రం ఏంటంటే దొంగలు దోచుకొచ్చిన సొమ్ముతో కులాసాగా బతకడం చేతనం వీళ్ళకి. అందుకని వీళ్ళకి కష్టపడలేరు. వీళ్ళు నా ఒంట్లో ఎరగని ఎముక లేదు అని ఒకరు అంటారు, ఈ దెబ్బలు నా ఒంట్లో శక్తిని పీల్చిన ఇకని పని చేసేది లేదు అని ఇంకోటి అంటాడు. ఇలాగ అందరూ ఏదో కారణం చెబుతారు, మేము పని చేయలేం అని చెబుతుంటారు. ఆడాళ్ళైనా మొక్క మగాని ఇదే మొక్క కానా సవే. కానీ శరీరాన్ని లొంగించకపోతే ఒకరి మాట విందు. మీరు ఇష్టం ఇప్పటి నుంచైనా పనికి లొంగాలని హేమలత లవణం గారిని చేసినా సరే ఎవరు వినేవాళ్ళు కాదు. మా ఒంట్లో ఓపిక లేదండి, పోలీసులు కొట్టి దెబ్బలు కొట్టి మా ఒంట్లో బలం శక్తి లేకుండా పోయిందండి, మా ఎముకలు ఇరిగిపోయాయి, కర్రలు నలిగిపోయాయి, మేము పని చేయలేమని అటు దొంగలు అంటున్నారు, దొంగల భార్యలు అంటున్నారు. వాళ్ళ సోమరి పూతులు ఇతర దోచుకొచ్చిన డబ్బులతో దొంగిలించి వచ్చిన డబ్బులతో బతకడం ఇంతకాలం వాళ్ళకి సాగుతూ వచ్చింది, వాళ్ళు సాగుతారు. స్త్రీలు కూడా ఇదే స్థితి. ఎక్కువ స్త్రీలు చీరాల ఐఎల్టీడీలో పని, మరికొందరు ముఖ్యంగా నేరస్తుల భార్యలకు పనులు తక్కువ, నారుమళ్ళు పని ఇతర స్త్రీలు చేసినా ఈ స్త్రీలు త్వరగా నడుము వంచరు. నేరస్తులు కాని స్త్రీలేమో కష్టపడి పనిచేస్తారు, వీళ్ళు మాత్రం పనిచేయరు. అంచేత ఈ కుటుంబాలు భర్తలు సంపాదించినప్పుడు రాణులు దోచుకొచ్చిన డబ్బు దొంగిలించుకునే డబ్బు పడేసినప్పుడు రాణుల్లాగా బతికిస్తుంటారు. సంపాదన బంద్ అయిపోయి భర్తలకు జైళ్ళు అంటే వీళ్ళు పకీర్లు. అంటే ఎలా ఉంటుందండి, వీళ్ళు ఉన్న డబ్బులు ఉన్నప్పుడు జలసా, లేనప్పుడేమో బిచ్చగాళ్ళ జరుగుతారు. 20 ఏళ్ళ మార్తమ్మ చూడటానికి ఒగుడాకులాగా ఉంటుంది. భర్త జైల్లో ఉన్న చేతుల్లో జరుగుబాటు లేదు, 2 పిల్లల పోషణ, మరొకరి భారం, నిశ్చైతన్య గూళ్ళు కట్టుకుని ఉంటాయి ముఖంలో, అలా ఉంటాయని అక్కడ విన్నారు. వీళ్ళు అడిగారు, ఏం పని చేస్తావు అని హేమలతలో అడిగారు. ఏం చేయమంటారు చెప్పండి అంది మార్తమ్మ. నువ్వు ఏం చేయగలవో నాకు ఎలా తెలుస్తుంది, నీ శక్తి నీ యుక్తి దేనిలో ఉందో మాకేం తెలుసు అని మా హేమలతలో అన్నారు. దానికి పక్కన వాళ్ళు వీళ్ళేమో నీ శక్తి యుక్తి అని చెప్పానంటే హేమలతలో పక్కన వాళ్ళు ఉంటారు మామూలు వాళ్ళు దాని శక్తి యుక్తి చీరలు దొంగించడం ఉందండి. ఆ దొంగలు ఇంకో రకంగా దొంగిలించుకొస్తే వీళ్ళు చీరలు దొంగిలిస్తారు బట్టల షాపుకి వెళ్ళి. వీళ్ళు శక్తి యుక్తి ఏంటంటే
షాపులోకి వెళ్ళి దొంగతనంగా దొంగిలించడం అనేది. మనం చెప్పింది వారు చేయలేరు. ఇలాగే అరకడుపులతో పస్తులతో ఒకే చీరతో వారు సంవత్సరాలు గడపగలరు. సావిత్రమ్మకు 6 పిల్లలు, ఆమె సవితికి మరో 6. ఒక దొంగకి 2 భార్యలు, అసలు భార్యకి 6 పిల్లలు, దాని సవితి కూడా ఉంది, ఆవిడకి 6 పిల్లలు. ఈ మొత్తం పిల్లలను మనవలను సవితిని చేయిజబ్బుతో ఉన్న భర్తను సావిత్రమ్మకు పాకాలి. సావిత్రం ఒకది నెలకు 1000 రూపాయలు ఖర్చు, వాళ్ళ మందుల ఖర్చు 1000 రూపాయలు. ఎలా తేగలను చెప్పండి అంటుంది సావిత్రమ్మ ఈరంగా. అదిగో వారిలాగా నువ్వు కూలిపోరాదు అని హేమలతలవణ గారంటే, కూలికా ఇంత బతికి కూలికా పోయేది అంటే, దొంగ డబ్బులతో హాయిగా పోతున్నారు కదా, దోచుకొచ్చిన డబ్బులు, దొంగిలించుకొచ్చిన డబ్బులు అంటే హాయిగా బతుకుతున్నాడు. ఇవాళ మేము కూలిపోతామా? మహారాణులాగా బతుకుతున్నాం మేము. మహారాణులు వాడు దొంగతనంతో డబ్బులతో పోయి మహారాణులా బతుకుతున్నారన్నమాట. ఆడ ఆశ చూడండి, కూలిక ఇంత బతికి కూలికి పోయేదెలా? ఏమి కూలి కన్నా దొంగతనం గొప్పదా, పరువు గలదా అని హేమలతలవణ గారు అన్నారు. కూలి కన్నా దొంగతనం గొప్పదా అని. కాదనుకోండి, అయినా ఈ కూలి నాలి నేను చేయలేనండి. ఇది ఆ అమ్మాయి సబ్జాబు. అంటే వీళ్ళ సైకాలజీ ఎలా చూడండి. కష్టపడడం వాళ్ళకి చేత కాదు. అప్పళంగా వచ్చే డబ్బులతో ఆ బతుకు ఇంతకాంచి అలాగే బతికారు వాళ్ళు. చాలామంది నర్సుల్లో మాటకారితనం, భేషజం, సర్వజ్ఞతం ఉన్నట్లుగా వాచాలతో ఉంటాయి. వీటిని నిర్మాణాత్మకమైన ఆలోచనలు వైపు తిప్పడానికి చాలా కృషి అవసరమని హేమలతలవణ గారు అంటారు. స్త్రీలు అన్ని విధాల బాధలు అవమానాలు పొందుతూ ఉంటారు. బాగా తాగిన నిషాల్లో భార్యను జుట్టు పట్టుకుని రోడ్డు మీద పడేసి ఈడుస్తూ తన్నుతూ ఉంటాడు పాపయ్య. అందరూ చూసి తొలగిపోతారు, కానీ ఎవ్వరూ అడ్డం పోవడం లేదు. పెళ్ళాన్ని కొడుతుంటే ఎవరు అడ్డుపడరండి. దూరంగా కూర్చున్న ఇలా కొట్టేస్తున్న పాపయ్య అలా పెళ్ళాన్ని కొడుతుంటే హేమలతలవణ గారు అక్కడ ఉండి, అరే ఎవరైనా అడ్డం పొండి అన్నారు. అంత కొడుతాడు తప్ప అతనేమో పాపయ్య చెత్తగా బాధేస్తున్నాడు పెళ్ళాన్ని. ఎవరైనా అడ్డం పోయిందంటే అడ్డం పోయిన వాళ్ళని తంతాడు వాడు. వాడి భార్య వాడు కొట్టుకుంటుంటే మన మధ్యలో మనం ఎందుకు? చూడండి ఎలా ఉందో. వాడి భార్య కొట్టుకుంటాడు, మనం ఎందుకు మధ్యలో? అది చూడలేక లవణం గారు వెళ్ళారు. వెళితే నా పెళ్ళాన్ని చంపుకుంటా నువ్వెందు ఏంటండి మీరు, నా ఇష్టం అంటాడు అతను. నా పెళ్ళాన్ని కొట్టుకుంటానండి. వద్దు మా అమ్మ అంటే లవణ గారు కూడా ఏమన్నారంటే, అలా అయితే నేను కూడా మా ఆవిడని కొట్టుకుంటా అన్నారు లవణ గారు. వాడు నా పెళ్ళాన్ని కొట్టుకుంటా అంటే లవణ గారు అన్నారు, అయితే నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను అని అతనితో అన్నారు. అంటే అతను వద్దొద్దు మా అమ్మని కొట్టొద్దు, కొడితే నేను రైలు కింద పెడతా అన్నాడు. అంటే అంతా పెళ్ళాన్ని కొడుతున్నవాడు కూడా లవణం గారు హేమలతలవణ గారిని కొడతాను, ఆమె నా పెళ్ళం కదండి అంటే, ఆ పాప ఏమన్నా అంటే వద్దంటే కొట్టదు, అమ్మగారిని కొట్టద్దు అని అంటాడు. నీకు అమ్మగారు అయితే నాకు పెళ్ళం, నా పెళ్ళాన్ని నా ఇష్టం చిగేస్తా అన్నారు లవణం గారు. మందు బాగా దిగిపోయింది. పాపయ్య దాంతో కొట్టడం మానేశాడు. భార్య ఒకటి ఇంటికి వెళ్ళిపోయాడు విధంగా. ఆ తర్వాత మరో వారం గడిచింది. అతని భార్య బోడితలతో కనబడింది. వారం రోజులు పోయాక ఈ పాపయ్య భార్య బోడితలతో ఉంది. ఎందుకు అనుకున్నారు? ఏమిటిది, తిరుపతి పోయావా అని అడిగారు లవణం గారిని హేమలతలవణ గారు. తిరుపతి పోయావా అని నవ్వి అతని భార్య ఏం చెప్పింది, కాదమ్మా అంటే జుట్టు పెట్టుకు కుడుతున్నాడు, అందుకని జుట్టు కత్తిరించి చేసేసారు, గుండు చేయించేసుకున్నా. మామూలుగా అయితే జుట్టు తిరిగి దొరుకుతుంది కదా, జుట్టు పెట్టి ఈడ్చి కొడుతున్నాడు. అని ఆమె ఆ కొడ లేకుండా జుట్టు గుండు చేయించేసుకుంది. స్త్రీల స్థితిగతులు ఎలా ఉంటాయో చూడండి. అంచేత ఈ రంగా ఆ కాలనీలో బతుకులు ఎలా ఉన్నాయి, మగాళ్ళ బతుకులు ఉన్నాయి, ఆడవాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. ఒక పక్క నిరాశ, మరొక పేరు నా మార్పుకి దశ. ఇవన్నీ చూస్తూ ఉంటే హేమలతలవణ గారికి లవణం గారికి అసలు మార్పుగా మనం కుదురుతుందా అనేది కలిగింది. మళ్ళీ ఎలా చేయాలి, మార్పు తీసుకురావాలి. హాజరులో ఉన్న నేరస్తులకు పొలం తప్ప వేరే ఉపాధి మార్గం అందలేదు. ఈ మారిన నేరస్తులకి పొలం ఇచ్చారు, కానీ ఆ పొలం పంట ఎప్పుడు వస్తుందండి? అంతకు తిండి ఏంటి, తిండి ఎలాగా? ఇంక ఉపాధి లేదు వాళ్ళకి.
చాలామంది పొలంతో తృప్తి పెడితే కొద్దిమంది పాత పద్ధతులు మళ్ళీ మామూలుగా ఒక పొలం చూసుకున్నా రెండు పక్క నేరం చేస్తూనే ఉన్నారు, దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. మా సంస్కరణని అటు చదువుకుని వారు విమర్శిస్తే ఇటు నేరస్తులు కొందరు గ్రామస్తులు కూడా కొందరు నిందలు వేసేవారు. ఏంటండి ఎందుకండి దొంగల కోసం మీరు కష్టపడ్డాం, దేనికోసం లవణం గారు హేమవతి లవణం గారు ఎందుకండి వీళ్ళు మారి తెచ్చారా పెట్టారా, ఎందుకోసం మీరు ఈ చావు అంతా మీరు ఎందుకోసం కష్టపడతారండి అని మారతారా చూడండి. మీరు పొలం ఇచ్చారు, ఒక చేసి రెండు పక్క దొంగతనాలు చేస్తున్నాడు, ఏ మారాడు వాడు, బుద్ధి ఎక్కడ మారింది అని అన్నారు. పోలీసులు కూడా ఇంకా ఏం లేకుండా ఉంది. ఈ నేర సంస్కరణ ఎంత క్లిష్టమైందో, ఎంత చేసినా పొగడ్త లభించదో, ఎవరు దీన్ని చేపడం ముందుకు రాలేదు అంచేది ఎవరు ముందు రావట్లేదు. మేము ఎన్ని ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఈ నేర సంస్కరణకి ఎందరితో మాట్లాడుతున్నామో, సానుభూతి సంపాదన ఎంత శ్రమవుతామో వాళ్ళ ఎవ్వరికీ తెలియదు. మేము వీళ్ళని ఎలాగోలాగా వీళ్ళకి నిత్యం భృతి ఉండాలి, ఏదో పొలం ఇచ్చేసి ఎరువులు ఇస్తే సరిపోదు, నీరు ఇస్తే సరిపోదు, ఎప్పుడో 6 నెలలకు 3 నెలలకు 6 నెలలకు పంట వస్తే మధ్య ఏంటి ఇది, దీనికోసం ఎలాగైనా వీళ్ళకి నిత్యం వేరు నేరం చేయకుండా వాళ్ళకి భృతి తిండి వచ్చేట్లుగా సంపాదించేట్లు చేయాలి అని ఎన్నో రకాలుగా వాళ్ళ ఉపాధి కల్పన కోసం జరిగిన ఆఫీసులు లవణం గారు హేమవతి లవణం గారు. ఈ నేర సంస్కరణ ఎంత క్లిష్టమైందో, నేరసులో మార్పు జీవితాన్ని తప్పన పడేవాడిని గట్టివాడిని చూసాం. కనక వెంకటయ్య 3 బిడ్డల తండ్రి, యువకుడు. మేము మార్పు చూపిస్తాం, మాకు అవకాశం చూడండి అంటూ ఉండేవాడు. అతను ఒకడు మాత్రం ఉండేవాడు, మేము మారుతామండి, మాకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఊరు పోలీసులు వచ్చి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని తీసిపోకుండా చూస్తూ ఉండండి అని వాడు అన్నాడు. సంగీతరావును వెంకటప్పయ్యను అనుమానం మీద పోలీసులు పట్టుకున్నారు. ఇదంటే ఆ సంగీతరావు మారుదాం అనుకుంటున్నాడు, కానీ పోలీసులు సంగీతరావుని వెంకటయ్యని ఎక్కడో ఒక దొంగతనం వీళ్ళు పట్టుకోవడం మాటికి మారదామన్నా అనుకున్న పోలీసులు కేసులు పెట్టేస్తారు మాటిమాటిని, వీళ్ళు చేశాడని. మీ మీద అనుమానం ఉంది, ఎక్కండి వేను అంటూ పోలీసులు ఎక్కించిపోతుంటారు. ఇంకెక్కడ మారుతారండి? పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి కేసు కావాలి, ఎక్కడో పట్టుకున్నామని. తప్పుంటే శిక్షండి అంటూ ఎక్కారు. వాడిని పట్టుకున్న వారు వారం రోజులకి మా జోక్యం వలన ఇక వాళ్ళు విడిపించరు. వాళ్ళు ఈ సంగీతరావుని వీళ్ళు రోజు చూస్తున్నారు, వెంకటే చూస్తున్నారు కదా అని వాళ్ళని వెళ్ళి చివరికి వాళ్ళ జైలు కస్టడీ నుంచి పోలీసుల కస్టడీ నుంచి విడిపించడం. అధికారులు వ్యాన్ ఎక్కడ హుషారు ఎక్కిన ఇద్దరు తిరిగి వచ్చేప్పుడు నడవలేక నడిచి అంటే చిత్తగా బాధారు, చెప్పండి రా అని అమాయకులు కూడా లాఠీలతో పొడిచి వదిలిపెట్టారు. సంవత్సరం నాస్తి కేంద్రం ఉంటూ విజయవాడలో ప్రైవేటు కంపెనీ పనిచేస్తూ వెంకటయ్య ఆర్టీసీలో అటెండర్గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిపోయాడు. ఇప్పుడు వెంకటయ్య గౌరవ గారి ఉద్యోగి, అవకాశం చూడండి అనే మాట నింపుకున్నాడు. మాకు అవకాశం చూడండి, మీరు నేరం చెయ్యం అన్నాడు వెంకటయ్య. అంచేత నాస్తి కేంద్రంలో 1 year ఉంచుకుని తర్వాత ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తే ఇప్పటిదా ఇది అన్నాడు. హాజరులో ఉన్న 60 మంది సరిగ్గా ఉన్నారో లేదో పరీక్షించాలని రాత్రులు నేరాలు పోతున్నారో అనే అనుమానంతో వారందరినీ ప్రాథమిక పాఠశాలలో పడుకుని ఏర్పాటు చేసి 6 పోలీసులు కాపలా ఉంచండి. అది డిసెంబర్ మాసం, పైన చలి, కింద నేలబండలు జిల్లుమంటున్నాయి, చిన్న గుడ్డ ముక్క కూడా పరుచు కొందరు అసలు ఏమి లేకుండా మరికొందరు పడుకునేవాళ్ళు. రాత్రి 8 గంటల నుండి తెల్లవారు 4 గంటల వరకు వారిని చూడడానికి వెళ్ళిన మేము అంటే లవణ గారు ఇది ఆ స్థితి చూడగానే జాలిపడ్డాం. వారితో పాటు లవణ గారు హేమవతి లవణ గారు రాత్రి వాళ్ళు కూడా బండ్ల మీద పడుకున్నారు. అంటే నేరస్తుల సంస్కరణ విషయంలో లవణ గారు హేమవతి లవణ గారు ఎంచుడు వాళ్ళు రాత్రిపాటు పోలీసు ఎక్కడ పోకుండా పోలీసులు అంటున్నమాట. నేరస్తుల పరీక్షలో ఉండగా కూడా చుట్టుపక్కల నేరాలు జరిగాయి. అక్కడక్కడ సమయంలో స్టోర్ పొరవాళ్ళు చేసి ఉంటారు మళ్ళీ అంటున్న పేపర్లో. వీళ్ళందరినీ ఇక్కడ పెట్టించినా సరే ఈ దొంగతనం జరిగితే ఎవడో చేసిన దొంగతనం కూడా స్టోర్ పొరవాళ్ళు చేశారు అని అపవాదు. ఈ దోపిడీ దొంగలను ఈ నేరస్తులను పోలీసు కాపలాతో రాత్రిళ్ళు పొగల హద్దుల్లో ఉంచగలిగాం. కానీ వీరికి తిండి ఎట్లా? రోజు 10 రూపాయలన్నా సంపాదించలేని తాను భార్యాబిడ్డలు బతికేది ఎలా? ఈ ప్రశ్నకు జవాబు మాది లేదు. ఆకలి కొనవానికి ఆహార విలువ గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్ని నేతి బోధలు చేసినా వ్యర్థమే. గుప్పిడన్నం సాటరాన్ని శుభ్రపంలో నేరసిపై సంవత్సరం ఒక్కోసారి మాకే ఏమిటి ఎలా నేరం చేయనివ్వంటే దొంగతనాలు పోనట్లేదు. అక్కడ రాత్రి పొడుగు పోలీసు కావలా పెట్టిస్తున్నాం. కానీ
వాళ్ళకి తిండి గడిచేది. కనీసం రోజుకు 10 రూపాయలు లేకపోతే ఎట్లా అని. రాజ్యం ఇంటర్ చదివింది, రైల్వే గుమాస్తగా చేస్తూ ఒక ఆమెకు అద్దె ఇల్లు ఒక సమస్య. 4 ఇళ్ళు మారింది. ప్రతి చోట నీది స్టోర్ పొలం కలట కదా, మాకు ఇల్లు చాలు వెళ్ళిపో అని. స్టోర్ పొలం అంటే చాలు, ఇంటిని ఖాళీ చేయించడం. త్వరలో ఖాళీ చేయవమ్మా అని ఇల్లు ఖాళీ చేయించేవారు. చివరికి వర్కింగ్ ఉన్న హాస్టల్లో చేర్పించడం జరిగింది. వెంకటయ్య దాదాపు 1.5 సంవత్సరం నాస్తికంలో ఉండి ఒక స్థానిక సంవత్సరం నెలకు 60 రూపాయల జీతంతో గడిపాడు. పట్టుదలగా భార్య పిల్లలు 60 రూపాయలతో అర్ధాకిలతో గడిపారు. మరో చోట ఉద్యోగం ఇప్పించాలని అతను వెళ్ళి అడిగినా ఎరుకలా అమ్మో దొంగలు అని ముఖం మీదే అనేశారు. ఇప్పుడు మా వద్ద ఏమీ లేదంటారు. వెంకటయ్య పని చేసిన సంవత్సరాలు ముందు ఉద్యోగించి తర్వాత వదిలించారు. ఇలాగ దొంగతనం వెంకటయ్య మీదే ఒకసారి వెంకటయ్య పనిచేసిన తర్వాత దొంగతనం జరిగింది. అది వెంకటయ్య మీదనే పంపండి. ఎందుకంటే ఒకనొకప్పుడు స్టోర్ మనిషిగా దొంగతనాలు చేసినాడు కదా, అతను ఉద్యోగం ఇప్పించిన ద్వారా కూడా అక్కడ దొంగతనం అయితే ఇతను స్టోర్ పోయిన వాడు కనుక వీడే మోప అతను ఫలానా గ్రామం కనుక వెంకటయ్య ఖచ్చితంగా అతనే ఇవి ఉంటాడన్నారు. అప్పుడు ఆ వెంకటయ్య ఉన్నాడు, నాపై అనుమానం ఉంటే విచారణ జరిపించి నా తప్పైతే ఏ శిక్షకైనా తల ఉంచుతాను అందించినాడు. ఇలాగా రకరకాలుగా సమస్య పరిష్కారం వచ్చినప్పుడు పిచ్చి అనిపిస్తుంది. గ్లాసులో సగం నీరు ఉందని చెప్పుకోవాలి, కానీ నీరు సగం లేదని అనుకుంటే ఇది. అంచేత ఈ విధంగా స్టోర్ పొలం సమస్యలు రకరకాలుగా విజయించే ఈ సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఆశ నిరాశల మధ్య అలాగా ఆ కార్యక్రమం కొనసాగిస్తూ చేశారు. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఏమిటి ఈ స్టోర్ పొలంలో ఏ రకంగా అనుభవాలు వచ్చాయి, ఏ రకంగా ఉన్నాయి, ఈ దొంగలను ఏ రకంగా సంస్కరించారు, చివరికి అది ఒక రకమైన దొంగలు లేని కాలనీ కింద ఎలా మార్చడం జరిగింది ఇక ముందుగా తెలుసుకున్నాం. కానీ ఇది కాదు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న లవణం గారు, హేమత లవణం గారు, అలా గోరా గారు, అవన్నీ కూడా నాస్తికేంద్ర విప్లవాత్మక కార్యక్రమం నుంచి మేము ముందు ఉంచుతున్నాం. ఒక సంస్కరణ కార్యక్రమం అంటే ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పడం కోసమే దీంట్లో మేము చెప్పడం స్టోర్ పొలం సంస్కరణ కార్యక్రమాన్ని మేము ముందు ఉంచడం జరుగుతుంది. మరికొన్ని విశేషాలతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంత సెలవు, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.